ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో గుర్తింపు కార్డుల సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో కండక్టర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మహాలక్ష్మి కార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ఆర్టీసీ అధికారులు రూపొందిస్తున్నారు. జీరో టికెట్ విషయంలో కొందరు కండక్టర్ల అత్యుత్సాహంపై ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉచిత ప్రయాణానికి ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించాలన్న నిబంధనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అన్నీ డిజిటలైజ్ కాబట్టి ఫోన్లలోని కార్డులను చూపించినా అనుమతించాలని ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. కొందరు జిరాక్స్ కాపీలను తీసుకెళ్తున్నా కండక్టర్లు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా శాశ్వతంగా ఓ కార్డును తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తున్నది. కార్డు ఎలా ఉండాలి, ఏం పేరు పెట్టాలి అన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక మహిళలకు ప్రయాణం ఉచితం కావడంతో బస్సుల్లో పురుషులకు సీట్లు లభించడం లేదన్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పురుషులకు బస్సుల్లో 20% సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన అధికారులు చర్చిస్తున్నారు. గతంలో కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పురుషుల కోసం వారం రోజుల పాటు ప్రత్యేకంగా బస్సులు నడిపినా వాటికి అంతగా ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఆర్టీసీకి కొత్త బస్సులతో పాటు అద్దె బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని, అవి రాగానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్కు యాజమాన్యం నజరానాలు ప్రకటించడంతో కొందరు కండక్టర్లు జీరో టికెట్లను ఎక్కువ కొట్టి లెక్క పెంచుతారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా బయటకొచ్చి కలకలం రేగింది. హైదరాబాద్ జంట నగరాల్లో 2850 బస్సులు ఉన్నాయి. సీట్లలో 60% మహిళలతోనే నిండిపోతున్నాయి.